కన్నా నువ్వు అంత పాలకిట్టులా పడుకుని ఆయన పెట్టెలు అడుగుతుంటే ఎంత ముద్దు పెడుతున్నావు అన్నా ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంటారు కదా ఈ మనుషులు అంత ఏంటన్నా చల్లగా తెల్లగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిసల్లో వేస్తాడు కదా, అట్లాగే నిన్ను కూడా మిసల్లో వేసి వచ్చాడు. ఈ లోపు పర్వతం వచ్చి బ్రహ్మదేవుడిని సరసం ఆడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకెళ్ళారు. అంత పక్కకెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందులో ఇరుక్కుపోయావు. అలాగా మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిసల్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. ఆయన హ్యాండ్ వేసి బయటికి తీసి నువ్వు మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా చేస్తూ ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. బ్రహ్మదేవుడు అంటే గ్యాప్ వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును, 4 చేతులు కూడా ఉంటాయి కదా. మరి అవి కూడా అరుకుతా నువ్వేం అడగబోతున్నావో తెలుసు. అంజిద్దని చేరుకోవాల్సిన బట్టలు తింటే ఇట్లాంటి మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్లా ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగపోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. 1 2 మనం దేవుడికి కాళ్ళు మీద